యేసయ్య పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసయ్య పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం వాక్య ధ్యానం నిమిత్తం యెషయా గ్రంథం 59 అధ్యాయం 1-2 వచనాలు చదువుకుము. రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మరి గడిచిన ఆదివారం వర్తమానాన్ని మరి అనేక మంది వినటానికి దేవుడు ఎంతో కృపనిచ్చారు. మరి ఆ వర్తమానం విని మీరందరూ దేవుని సన్నిధిలో బలపరచబడ్డారని ప్రభుని స్తుతిస్తున్నాను. మరలా ఈ దినం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మనం వినటానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యంలో నుంచి ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. ఏంటంటే, మన జీవితంలో మనం యేసుక్రీస్తుని వెంబడించేటువంటి మనం, ప్రార్థించేటువంటి మనం ఒక 2 ప్రశ్నలు మన జీవితంలో మనం వేసుకోవాలి. ఏంటంటే, ఒకటి, ప్రార్థించే ప్రతి వ్యక్తి ఈ ప్రశ్నలు తప్పకుండా వేసుకోవాలి. ఏంటంటే, మొదటిగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా? రెండోది, నేను అడిగే ప్రతిదానికి దేవుడు జవాబిస్తున్నాడా లేదా? ఈ 2 ప్రశ్నలు మనం వేసుకోవటం అనేది చాలా చాలా అవసరం అండి. ఈరోజు చాలామంది దేవుని బిడ్డల యొక్క జీవితంలో చూస్తే ప్రార్థిస్తున్నారు తప్ప మరి ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా, ఆ ప్రార్థనకు దేవుడు జవాబు మరి అనుగ్రహిస్తున్నాడా లేదా అనేటువంటి పరిశీలన అనేది లేదు. మరి కొంతమంది జీవితాల్లో గమనిస్తే ప్రార్థిస్తారు, దేవుడు జవాబు ఇవ్వకపోతే ఆ విషయంలో దేవుని మీద సనగటం అనేది, గొణగటం అనేది జరుగుతుంది. మరి సేవకుల మీద మరి లేనిపోని రీతిగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. అయితే మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థిస్తున్నప్పటికీ కూడా, ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ కూడా, కనిపెట్టుకుంటూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకించట్లా? రెండోది, దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? ఈరోజు ఈ 2 విషయాలు అనేవి మనం ధ్యానం చేసుకున్న వాక్యపు వెలుగులో నుంచి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్యంలో ఏముందంటే, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కురచ కాలేదు. అంటే దేవుడు మన జీవితాల్లో కార్యం చేయటానికి ఆయన హస్తమేమి కురచ కాలేదంట. రెండోది ఏంటి, విననేరకున్నట్లు నా చెవులేమి మందం కాలేదు. కనుక దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. రెండోది, ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఏదైతే మనం దేవుని సన్నిధిలో అడిగామో ఆ కార్యాన్ని తప్పకుండా చేయగలిగినటువంటి దేవుడై ఉన్నారు. అయితే ఏమంటాడంటే ఇక్కడ, మీ దోషములు అట్లనే మీ పాపాలు మీకును దేవునికి మధ్యగా అడ్డంగా వచ్చినాయి కాబట్టి దేవుడు మీ ప్రార్థన అనేది ఆలకించట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, ఏ వ్యక్తులైతే తమ జీవితాల్లో పాపాన్ని, దోషాన్ని, అపరాధాన్ని కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించడు. రెండోది ఏంటంటే, వాళ్ళు ఏవైతే దేవుడిని అడిగారో ప్రార్థనలో ఆ కార్యాలను దేవుడు చేయడండి. ఎందుకని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ప్రార్థనలు మనం చూసినప్పుడు వాళ్ళు ప్రార్థించారు కానీ దేవుడు ఆలకించి జవాబు ఇచ్చినట్లు మనం చూడం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే అక్కడ మోషే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణి. ఏమని అంటున్నాడంటే, అయ్యా, నేను కానాను దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని ఒకసారి నేను సంచరించి చూసి వస్తానని ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికి ఎక్కడున్నారు ఇశ్రాయేలీయులు? మోషే గారు యోర్దాను యువతలేవన్నారు. యోర్దాను ఇంకా దాటలేదు. అయితే బైబిల్లో ఉంది, దేవుడు అంటే ఆ ప్రార్థన ఆలకించలేదు. దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలా. ఇంకేమంటాడంటే, దేవుడు ఇక ఆ సంగతి గురించి నా దగ్గర మాట్లాడొద్దు, నాకు ప్రార్థన చేయొద్దు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మరి మోషే గారు ఎంతో గొప్ప భక్తుడు, దేవుని చేత ఏర్పరచబడిన ఒక నాయకుడు, దేవుని ఇంట్లో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.
ఇలాంటి వాని ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాల? ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలులకు నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, నేను నీ ఎదుట బండగా నిలబడతా, నాతో మాట్లాడమంటే మోషే ఏం చేశాడంటే కోపంలో ప్రజల్ని దూషించి కర్రతోటి బండను కొట్టాడు. అప్పుడు అంటాడు దేవుడు, నా పరిశుద్ధతను నువ్వు సన్మానించల. ప్రియులారా చూడండి, అంత మహాభక్తుడు ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవుని సన్నిధిలో తప్పిపోయాడు, దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు, జవాబు కూడా ఇవ్వలేదు. మరి నా పరిస్థితి ఏంటి? మనం ఎన్నిసార్లు దేవుని మాట వినకుండా తప్పిపోయాం? ఎన్నిసార్లు దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించకుండా మనం దేవుని బాధ పెట్టినటువంటి పరిస్థితులు ఆలోచన చేసుకుందాం. ఆ తరువాత అదే ద్వితీయోపదేశకాండంలో 1:45 ఏముందంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా పారాను అరణ్యంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ మనవి వినలేదంట, వాళ్ళ మాటలు దేవుడు లక్ష్య పెట్టలేదంట. ఎందుకని దేవుడు నడిపించేటువంటి ప్రజల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించలేదంటే, ఆ పారాను అరణ్యంలో దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళి కానాను దేశాన్ని స్వతంత్రించుకోమంటే ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, ఇదిగో మేము ఆ దేశానికి వెళ్ళాం. ఎందుకంటే ఆ దేశాన్ని సంచరించి చూసి వచ్చినటువంటి 12 మంది వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళలో 10 మంది చెప్పిన చెడ్డ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు దేవుని మీద, మోషే అహరోనుల మీద తిరగబడి మేము ఆ దేశానికి వెళ్ళమంటే వెళ్ళమన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు ఈ అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగుతారు, మీరందరూ చనిపోయిన తర్వాత మీ పిల్లలకి నేను ఆ దేశాన్ని స్వతంత్రింపజేస్తాను అన్నప్పుడు మరల వాళ్ళు ఏం చేస్తున్నారు? మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము యుద్ధానికి వెళతామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? యుద్ధానికి వెళ్ళారు. మోషే చెప్పారు, వెళ్ళవద్దు, దేవుడు మీకు తోడుగా లేడు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే, దైవజనుడి మాట వినకుండా దేవుని మాటను ధిక్కరించి యుద్ధానికి వెళ్ళి మరి శత్రువుల చేతిలో కొంతమంది చంపబడ్డారు, కొంతమంది పారిపోయి తిరిగి వచ్చి వాళ్ళందరూ దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాల. ఎందుకంటే దేవుడు మొదట చెప్పాడు వెళ్ళమన్నాడు. వెళ్ళమని వాళ్ళు అన్నప్పుడు ఇక మీరు అరణ్యంలో తిరుగులాడతారని చెప్పాడు. చూడండి, దేవుడి మాట వినకుండా మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుడు సన్నిధిలో మనం ఉపవసించిన, కన్నీళ్లు గార్చిన దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించడు, ఆ ప్రార్థనలకు జవాబులు దయచేయడు. ఇక్కడ ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఎందుకు మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వట్లేదనే పరిశీలన మనలోనికి వస్తే మనలో ఉన్న లోపాలు అనేవి అర్థమవుతాయి. అంతేగాని దేవుడి మీద మనం సణిగి గొణిగినప్పుడు, మరి సేవకుల మీద మనం విరుద్ధంగా మాట్లాడినప్పుడు మనకు జవాబులు రావు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. అట్లనే అదే ద్వితీయోపదేశకాండంలో 23:5 ఏముంది? దేవుడంట బిలాము యొక్క మనవి ఆలకించలేదు. బిలాము ఎలాంటి ప్రవక్త అండి? అతడు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. మరి ఇలాంటి వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించలేదండి. ఎందుకంటే బాలాకురాజు పిలిపించినప్పుడు బిలాం ప్రార్థిస్తే దేవుడు వెళ్ళొద్దన్నాడు. మరలా రెండవసారి కూడా బాలాకురాజు కొంతమంది మనుషులను పంపించినప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాడు బిలాం, అయ్యా నేను వెళ్ళానా? మొదట ఏమన్నాడు? వెళ్ళొద్దన్నాడు. అయినప్పటికీ కూడా ఆ ప్రవక్త దేవుని మాట వినకుండా మరలా ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళమన్నాడు. మార్గ మధ్యంలో ఎన్నో శ్రమలు అనేవి కలిగినాయి. అయినప్పటికీ కూడా మరి 3 ప్రాంతాలకి వెళ్ళి 3 చోట్ల కొండలెక్కి బలులర్పించి బలిపీఠాల మీద వాళ్ళని శపించాలని చూసినప్పుడు దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ప్రియులారా చూడండి, అంత గొప్ప ప్రవక్త బిలాం, కానీ దేవుడు ఆలకించలేదు. ఎందుకో తెలుసా? దేవుని మాట ధిక్కరించాడు కనుక బిలాం ప్రార్థన ఆలకించలేదు. ఆ తరువాత ఒకానొక యుద్ధంలో బిలాం ఖడ్గం చేత చంపబడ్డాడు. ఆలోచన చేసుకుందాం ఒకసారి, ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లా? ఎందుకు దేవుడు మన ప్రార్థనలకు జవాబులు అనుగ్రహించట్లేదు అనేటువంటి విషయాన్ని వాక్యం ద్వారా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆ తరువాత మరి 1 సమూయేలు గ్రంథం 28:6 ఏముంది? సౌలు రాజు, ఇశ్రాయేలీయుల యొక్క మొట్టమొదటి రాజు, దేవుడు మరి పిలిచి ఏర్పాటు చేసుకుని అభిషేకించినటువంటి రాజు. ఇతని వృద్ధాప్యంలో ఫిలిస్తీన్లు తన మీదకు దండుగా వచ్చి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు సౌలు భయపడిపోయి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఏ రీతిగా కూడా జవాబు ఇవ్వలేదంట. ఊరీము ద్వారా, తుమ్మీము ద్వారా, ఆ తర్వాత కలలో, స్వప్నంలో, దర్శనంలో, మరి ప్రవక్తల ద్వారా కానీ ఏ రీతిగా కూడా దేవుడు జవాబు ఇవ్వలేదంట. ఎందుకు? సౌలు దేవుని మాట వినకుండా తప్పిపోయాడండి. దేవుడు కొట్టేశాడు.
అంత మాత్రమేనా? ఎంత పాపం చేశాడు, సేవకులను చంపించేశాడు. మరి కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళటం, భయంకరమైనటువంటి తప్పులు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, రక్షింపనేరకున్నట్లు నా హస్తం కొరచ కాలేదు, విననేరకున్నట్లు నా చెవులు మందం కాలేదు. మీ పాపాలు, దోషాలు మీకు దేవునికి అడ్డంగా వచ్చినాయి. అందుకే దేవుడు మీ ప్రార్థన ఆలకించట్ల. ప్రియులారా, సౌలు జీవితంలో చేసుకున్నటువంటి పాపాలను బట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు. రెండోది జవాబు కూడా ఇవ్వాలి. ఆ తర్వాత ఏమైందో తెలుసా? సౌలుని అతని కుమారులు 1 మంది యుద్ధంలో చనిపోయినట్లు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనం, ప్రార్థన చేసుకునేటువంటి మనం, ఇదిగో ఈ గ్రహింపులోనికి, ఈ పరిశీలనలోనికి రావటం అనేది ఎంత అవసరం. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి సేవకులు కూడా ఆలోచన చేసుకోండి. ఏమో ఎందుకు మీ ప్రార్థనలకు జవాబులు రావట్లేదు? ఒకసారి వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుందాం. ఒకానొక సందర్భంలో దావీదు ప్రార్థన కూడా ఆలకించలేదండి. 2వ సమూయేలు గ్రంథం 12, 17, 18లో చూస్తే దావీదు బెత్షెబాకు పుట్టినటువంటి బిడ్డ విషయంలో దేవుడు మొత్తినప్పుడు దావీదు 7 రోజులు ప్రార్థన చేశాడు. ఒకరోజు అయితే రాత్రి అంతా నేల మీదపడి ప్రార్థన చేశాడు. అయినా దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు, ఆ బిడ్డను బ్రతికించాలి. ఆ బిడ్డ చనిపోయాడు. కారణం ఏంటి? దావీదు బెత్షెబాని ఎలాగ పెళ్లి చేసుకున్నాడు? భయంకరమైనటువంటి పాపం చేసి బెత్షెబా యొక్క భర్తను చంపేసి దేవుడు గమనించాడు. దేవుడే మర్చిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చేసిన పాపం ఏమైందో తెలుసా? దేవుడు ప్రార్థన ఆలకించకుండా ఆపేసింది. ప్రియులారా, ఒకవేళ నీ జీవితంలో నువ్వు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తూ, దేవుని బాధ పెడుతూ, వేదన పెడుతూ ప్రార్థన చేస్తున్నావేమో. అందుకే ఒకవేళ ఆ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, జవాబు ఇవ్వట్లేదేమో, పరిశీలన చేసుకో. నీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ప్రియులారా, సామెతల గ్రంథంలో ఏముంటుందంటే 28:9లో ధర్మశాస్త్రం వినకుండా చెవిని మూసుకునేవాని ప్రార్థన నా దృష్టికి హేయం. కొంతమంది ఉంటారు సంఘాల్లో, వాక్యం చెప్పేటప్పుడు వినరండి, పెడచెవిని పెడతారు, ఏదో ఆలోచనలో ఉంటారు, బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుడు అంటాడు ఇది హేయము. ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా కడు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నువ్వు విని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు తప్ప, ఏదో ఆషామాషిగా విని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 7:16లో ఉంటుంది. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నువ్వు యోధా ప్రజల కొరకు, యెరూషలేము పట్టణస్థుల కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు. వాళ్ళతో నేను ఎన్నిసార్లు మాట్లాడిన వాళ్ళు వెంటలో లోబట్టలేదు, కాబట్టి వాళ్ళు నేను నాశనానికి అప్పగించబోతున్నా. కనుక నువ్వు ప్రార్థించిన, మొరపెట్టిన, నువ్వు వాళ్ళ కోసం ఏడ్చి ఉపవాసం, నేను నీ ప్రార్థన కూడా నేను ఆలకించనని చెప్పేసి ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. చూడండి, అంత గొప్ప ప్రవక్త, ఒక సమర్పణ కలిగిన ప్రవక్త, ఇట్లాంటి ప్రవక్త ప్రార్థన చేసిన వాళ్ళ విషయంలో ఆలకించట్లేదంట. ఎందుకని? వాళ్ళు తప్పిపోయారు. కొంతమంది ఉంటారు సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, అయినా దేవుడు జవాబు. ఎందుకని? మన బ్రతుకులు సరిగా లేనప్పుడు ఎంత గొప్ప సేవకుడు ప్రార్థన చేసినా మనకు జవాబులు రావండి. మనకు తెలుసు మనం పాపులమని. అందుకే కొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే సేవకుల చేత, సంఘం చేత ప్రార్థన చేయించుకుంటారు, అయినప్పటికీ జవాబులు రావు. ఎందుకని? మన బ్రతుకు మార్చుకోకపోతే జవాబులు రావు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా ఒకసారి భయం కలిగి ప్రార్థన చేసుకుందండి. ఏ వ్యక్తులైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డప్పుడు తండ్రి ఆలకించలేదా? సాంసన్ తప్పిపోయాడు, కానీ పశ్చాత్తాపడి అదిగో దాగోను గుళ్ళో ఆ యొక్క గదిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించలేదా? వాళ్ళకి జవాబులు దేవుడు ఇవ్వలేదా? ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పక మన పాపాలు క్షమించి మన ప్రార్థనలకు జవాబులు ఇస్తారండి. కొంతమంది ఉంటారు ఏమడుగుతున్నారో అర్థం కాదు, అందుకే దేవుడు జవాబు ఇవ్వడండి. ఒకసారి యేసు ప్రభు ప్రాంతానికి సేవకి వెళితే మరి యాకోబు యోహానుల యొక్క తల్లి ఆమె వచ్చి యేసయ్యని అడుగుతుంది, అయ్యా నీ కుడి పక్కన ఒకడిని, ఎడం పక్కన ఒకడిని నీ మహిమలో నువ్వు కూర్చోబెట్టుకో. అప్పుడు అంటాడు యేసయ్య, నువ్వేం అడుగుతున్నావు అర్థమవుతుందా? కొన్ని మనం దేవునికి ఇష్టం లేని అడుగుతాం, అప్పుడు కూడా దేవుడు
జవాబు ఇవ్వడండి. బైబిల్లో అలాంటి వ్యక్తులు చాలామంది కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం అడుగుతున్నారో అర్థం కాదు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు దేవునికి ఇష్టం లేని అడుగుతున్నావేమో, అందుకే దేవుడు ఒకవేళ ఆలకించకుండా మరి జవాబు ఇవ్వకుండా ఉన్నాడేమో, ఆలోచన చేయి ఒకసారి. అట్లనే మరి మనం పౌలు గారి జీవితంలో చూసినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:8 తన శరీరంలో ఒక వ్యాధి వచ్చింది. మమ్మారు అడుగుతున్నాడు, ప్రభువా ఈ వ్యాధి నా శరీరంలో ఒక ముళ్ళులాగా సాతాను దూతలా గుచ్చుతుంది ప్రభువా, కాబట్టి దయచేసి ఈ వ్యాధిని స్వస్థపరచమంటే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. అంటే జవాబు ఏం జరిగింది అక్కడ? వ్యాధిని తీసేయలేదండి, కానీ దేవుడు ఏమంటే నా కృప నీకు ఇస్తానంటున్నాడు. అంటే ఏంటి దీని అర్థం? అంటే కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోవు. కొన్నిసార్లు అవి అనుభవించాల్సి వస్తుంది. అయినప్పటికీ మరి దేవుడు జవాబు లేదని మనం అనుకుందామా? ప్రియులారా, కొన్ని మన జీవితాలు అవసరమైనప్పుడు దేవుడు వాటికి జవాబులు ఇవ్వడండి. ఎందుకంటే సింహాల గుహలోనికి దానియేలు వెళ్ళకముందు ప్రార్థన చేయలేదా? చేశాడు. అయినప్పటికీ అది దానియేలుకు అవసరం. ఈనాడు ఉన్నటువంటి మన విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని బలపరచడానికి కూడా అవసరం. అందుకే దానియేలుని సింహాల గుహలోకి వెళ్ళటానికి దేవుడు అనుమతించేశాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థన చేసుకొని ఉండరా? అగ్నిగుండానికి వెళ్ళటానికి ముందు ప్రార్థన చేశారు, కానీ వాళ్ళు వెళ్ళటం దేవుని చిత్తం. యేసయ్య అడగలేదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తీసేయమని? మరలా ఏమంటాడు, అయినా నీ ఇష్టం ప్రభువా, త్రాగటం నీ చిత్తమైతే త్రాగుతాను. ప్రియులారా, యేసయ్య అడిగినప్పుడే తండ్రి ఎందుకు మరి ఆ శిలువ మరణాన్ని తప్పించలేదంటే అది యేసయ్యకు అవసరం. ఎందుకంటే లోకాన్ని రక్షించటం కోసం, మనందరి రక్షణ కోసం అవసరం. కనుక ప్రియులారా, ఆలోచన చేసుకుందాం. దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు దేవుడు జవాబు ఇవ్వట్లేదంటే ఒక 3 విషయాలు ధ్యానం చేశాం. మొదటిది, మనం చేసిన పాపము, దోషం, అపరాధాలను బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించడం, జవాబు ఇవ్వడు. రెండోది, మనం ఏం అడుగుతున్నామో మనకు అర్థం కాకుండా అడిగినప్పుడు, మన ఇష్టానుసారంగా మనం అడిగినప్పుడు దేవుడు ఆలకించడు, జవాబు ఇవ్వడు. మూడోది ఏంటంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని అవసరమై ఉన్నప్పుడు అవి అలానే ఉంచుతాడు తప్ప దేవుడు వాటిని తీసివేయడు, మనకు జవాబు ఇవ్వడు. కనుక ఈ వాక్యాన్ని విన్నటువంటి మనందరం మన ప్రార్థనా జీవితాల్లో పరిశీలన చేసుకుందాం. దేవుడు జవాబులు ఇవ్వట్లేదు, దేవుడు ఆలకించట్లేదని మనం వేదన పడుతున్నాం, బాధపడుతున్నాము. దేవుని మీద సణిగి గోణిగి ఆయన మనం మనస్తాపానికి గురి చేస్తున్నాం. ఇంకొకటి, సేవకుల్ని, సంఘాన్ని నిందించే స్థితిలోనికి దిగజారుతున్నాం తప్ప మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవట్లేదు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనందరం ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకొని మనల్ని మనం దేవునికి అప్పగించుకొని బ్రతుకుదాం. ఈ వాక్యం ద్వారా మన ప్రార్థనా జీవితాలను చక్కబరుచుకుందాం, మన జీవితాలను చక్కబరుచుకుందాం. దేవునికి మరలా తిరిగి మన జీవితాలు సమర్పించుకొని అంటే గమనించండి, సంసోను ఎలాగైతే తిరిగి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, దావీదు ఎలాగైతే తిరిగి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, తప్పిపోయిన వాళ్ళందరూ తిరిగి తమ బ్రతుకులను ఎలాగో క్రీస్తుకు సమర్పించుకొని బ్రతికి దేవుని సన్నిధిలో జవాబులు పొందుకున్నారు. మనం అలాగ బ్రతుకుతాం. దేవుడి ఈ మాటలన్నీ ఫలింపజేసి మన ఆత్మీయ జీవితాల్లో ఉన్న ప్రతి సందేహానికి గొప్ప జవాబును దయచేసి ఆయనలో నిలిపి నిరీక్షణతో నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏదైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాట మాలో ఫలభరితంగా మార్చండి. యేసయ్య, మా ప్రార్థనలకు ఎందుకు జవాబులు రావట్లేదు, మా ప్రార్థన మీరు ఎందుకు ఆలకించట్లేదు అనే విషయాలు ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ మాటలు మాలో ఫలభరితంగా మార్చి మా అందరి జీవితాలను చక్కపరచండి. ప్రభువా, ఏ బిడ్డలనైనా ఇటు విషయాల్లో ప్రభు కృంగి ప్రార్థన చేయక దిగజారిపోయారు, అటు బిడ్డలందరినీ బలపరచండి. ప్రతి బిడ్డ ప్రార్థన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని చక్కపరచండి. అయా, నీ కృపలో ఈ వాక్యం ప్రతి బిడకు మేలుకరంగా ఫలభరితంగా మార్చమని అయా మీకే మహిమ చెల్లిస్తూ ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ కార్యం చేయమని, నీ చిత్తమును నెరవేర్చమని అయ్యా, ఈ వాక్యం భూదిగంతముల వరకు వెళ్ళినట్లు ప్రతి వాని హృదయంలో ఫలించేటట్లు చేయమని మీకే మహిమ చెల్లిస్తూ క్రీస్తు పేరట వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.